అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయి? ఈ రోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీద ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈ రోజు నేను సెక్రటేరియట్ లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈ రోజు మామూలుగా మాట్లాడుకుందాం. ఈ రోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? నీళ్లు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్లు పునాదుల్లో గానీ ఆ చిన్న చిన్న గోతుల్లో గానీ నీళ్లు రాకపోతే ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవో ఒక దగ్గర? దాన్ని బూచిగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఎంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్ లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. ఇతగాడెవడో సిద్ధార్థి సుభాష్ చంద్ర బోస్ అంట. ఒకే ఒక వర్షం అమరావతి జలమై. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈ రోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు. ఈ రోజు ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇగో దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్ గా కడితే పోలే, ఈ మూడు పంటల పండనేల రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా. అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం ఇది ఒక్కటే కాదండి. ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు.